హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఎంతో టేస్ట్గా ఉండే కమ్మకమ్మని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే రవ్వ కేసరి అయితే ఈ వీడియోలో నేను మీకోసం పక్క కొలతలతో చూపించబోతున్నాను. ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇది కొత్తగా స్టార్ట్ చేసామండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. బాదం పప్పులు, జీడిపప్పులు, ఇలాచి, ఫుడ్ కలర్, షుగర్, రవ్వ, నెయ్యి. ఫస్ట్గా మనం బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న పలుకుల్లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 ఇలాచి, 2 స్పూన్స్ షుగర్ వేసుకొని చిన్న రోటిలో బాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేసుకొని కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు నెయ్యి లేదా సగం నెయ్యి సగం నూనె వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడి పలుకుల్ని వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి, జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. ఇలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన జీడిపప్పుల్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వని నెయ్యిలో వేసిన తర్వాత పచ్చి వాసన పోయే అంతవరకు కూడా మనకి వేగి మంచి అరోమా వస్తుందండి. అప్పటి వరకు కూడా మనం రవ్వని పర్ఫెక్ట్గా దగ్గరుండి బాగా కదుపుతూ మధ్య మధ్యలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రవ్వని వేయించుకోవాలి. చూడండి, ఇలా మీకు నెయ్యి అనేది లైట్గా పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా వస్తే మీకు రవ్వ పూర్తిగా వేగినట్లే. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ కొలత మీకు చాలా ఇంపార్టెంట్ అండి, అసలు మర్చిపోవద్దు. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల పాలు. పాలు వేస్తే మీకు రవ్వ కేసరి అనేది టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేసి చూడండి. వీటిని మనం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా కాచుకోవాలి. కాచిన తర్వాత పక్కనే వేయించి పెట్టుకున్న రవ్వలో కొంచెం కొంచెం పోసుకుంటూ ఈవెన్గా బొంబాయి రవ్వని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఒకేసారి పోయొద్దండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి జాగ్రత్తగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు వరకు మనకి ఇలా ఉడగలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దానిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను చెప్పిన కొలత అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కూడా మనకి రవ్వలో బాగా కలిసిపోయేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మనకు ఆ మిశ్రమం అనేది కొంచెం ఇలా లూజుగా వస్తుందండి. అది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన దానిలో కొంచెం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మనం ఉడికిన రవ్వలో వేసుకోవాలి. ఆ తర్వాత దంచి పక్కన పెట్టుకున్న యాలకులు, షుగర్ పొడిని వేసుకోవాలి. అవి రెండు కూడా బాగా కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, రవ్వ కేసరి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చివరిగా జీడిపప్పు, బాదం పలుకులతో మనం గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసుకోవాలండి, ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. 2 or 3 స్పూన్స్ వేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్ట్రక్చర్ కూడా చాలా బాగా వస్తుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు డిస్లైక్ చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా రెడీ అయిన కేసరిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆహా, ఎంత టేస్ట్గా ఉందోనండి రవ్వ కేసరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎలాట్.